పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో తప్పిపోయిన కార్మికుల కోసం వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులు అయినా పరిశ్రమలో చెత్త తొలగించి సహాయక చర్యలు పూర్తి చేయకుండా తాత్సాహం చేస్తున్నారంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థలు ఉన్నా ఎందుకు ఆలస్యం అవుతుందంటూ నిలదీస్తున్నారు. అబ్బాయి జస్టిన్, నేను ఆ చర్చి పాస్టర్నయ్యా. ఆ కుర్రోని నేను పెంచుకున్నా, దత్తత చేసుకున్నా. నా దగ్గరే ఉంటాడు ఎప్పుడు. నేను తీసుకెళ్ళి ఆ కుర్రోని తాజ్ కృష్ణాలో జాయిన్ చేశాం. వాడొచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి మరణం తీసుకొచ్చాడయ్యా. మాకు 4 రోజుల నుంచి తిండి లేదు, తిప్పలేదు. ఎంత ఏడుస్తున్నామంటే అంత ఏడుస్తున్నాం. అధికారులు ఏం చెప్తున్నారు, ఏం చెప్పట్లేదు సార్. ఇక్కడ 4 రోజుల నుంచి ఇక్కడే పడి ఉన్నాం మేము. అది ఏం చెప్తారో ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు సార్. పోలీసులు ఏదో ఇదిగే గంటేస్తున్నారు కదా. తండ్రి పడిపోయాడు అక్కడ. ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు సార్. మాకు కనీసం మా బాడీ మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండం. పని మంచి చేస్తే ఆ రోజే దొరుకుతుండే, సోమవారం రోజే వస్తుండే అన్ని ఫీలింగ్లు. వాళ్ళు మెల్లగా ఒక్క జీసీపీ పెట్టిరు. ఒక్క జీసీపీ తోటి ఏం పని అవుతుంది? ఈ పని పిల్లలు ఏడ పని చేసిర్రు, అది మీరు మంచి జాగ్రత్త చూసి ఆడ పని చెప్పిండి. అందరు ఈడ తవ్వ నిలబడితే పని ఎట్లయితే చెప్పండి. నా అల్లుడు ఉంటాడు జస్టిన్, మా తమ్ముడు కొడుకు. మా అల్లుడు బండ్ల కూడా మార్చిన కాలనీలో ఉంటాం మేము, బండ్ల కూడా ఉంటాం. ఇగో సార్ నేను పని చేస్తాం, మీరు చేతి పెట్టుకుంటే నీ పని ఎట్లా చేస్తాం? మేము చేస్తున్న వర్క్ చేస్తున్నాం. మీకోసమే చేస్తున్నారు, మా కోసమే. కానీ ఇంకా రాలేడు కదా ఆయన బయటికి రావాలే కదా. ఇంత బట్టలేనండి మేము శవం చేసుకుంటాం. మీకైతే మేమేం అడగలేం. బంగారం ఏంటి మీకు ఈ స్థలం మేము తీసుకుపోతామా? ఇగో ఇది ఉంది గుర్తు పట్టుకుంటాం, అది తీసుకొని వెళ్ళిపోతాం. మీకు ఎవరికి ఏమంటలేం కదా. మీరు పెద్దలు ఉన్నారు, పెద్ద డీసీపీలు అందరు ఉన్నారు. అవునమ్మా, వాళ్ళకి బాధ ఉంది. ఆ పిల్లగాడు దొరకలేదు, ఎక్కడ బరకు చేసిండని మీరు పోయి నిలబడి అవి బండ తిండి, ఈ కట్టె తిండి, ఆ కట్టె కింద ఉండి ఆ బండ కింద అప్పుడు దొరకదు సార్. ఇప్పుడు 4 రోజులే మేము తిరుగుతున్నాం. మీరు అందరూ అట్లా నిలబడితే గేట్లు అన్ని బంద్ చేస్తే సారు అక్కడ పని ఎట్లా చేస్తారు? ఒక్కటి పెట్టిండు, అది మెల్లగా నడుస్తుంది బండివి. మీరు జల్జల్ చేయండి. ఇంత మీరు అప్పుడు చేనికి వచ్చింది, ఇప్పుడు తేనికి వస్తలేదా? హైడ్రా తెచ్చి ఎన్నెన్నో బిల్డింగ్ 100 అంతస్తు బిల్డింగ్ పలగొట్టి గంత మీరు క్లీన్ చేయనికి వస్తలేదా? ఎక్కడోళ్ళు రాసుకునేదే ఖాళీ చెప్తాం, పేర్లు రాసుకొని ఏం చేస్తారు? ఆడ తీయండి, బయటికి తీసి ఈ మాల్ ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అంటే మనకు కంటికి కనిపిస్తుంది కదా సార్. అదే ఎందుకు చేస్తలేరో 1, 2 పెట్టిండ్రు సారు, పెట్టిండ్రు కానీ జల్దీ తీయండి.